पूरा लोकल। ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పట్ల భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్ రావడమే ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు తాలిబాన్లను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి భారత్ ఇప్పుడు వారితో సత్సంబాలను నెరుపుతోంది. ఈ స్నేహం వెనుక వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తాలిబాన్లతో స్నేహబంధం భారత్లోనే చాలా మందికి రుచించడం లేదు. ఇందుకు కారణాలున్నాయి. 1995లో ఆఫ్ఘాన్లో అధికారం హస్తగతం చేసుకున్న తాలిబాన్లు 2001 వరకు పాలించారు. ఆ 6 ఏళ్ల కాలంలో షరియా చట్టం అమలు చేస్తూ ఆ దేశ ప్రజలను తీవ్రంగా అణచివేశారు. ముఖ్యంగా మహిళల హక్కులను కాలరాశారు. ఈ దమనకాండను భారతే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఖండించాయి. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814ను పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు హైజాక్ చేసి ఆఫ్ఘాన్లోని కాందహార్లో దించినప్పుడు తాలిబాన్లు అనుసరించిన వైఖరి భారత్లో ఆగ్రహ జ్వాలలను రేపింది. ఆ ఘటనలో మధ్యవర్తులుగా వ్యవహరించిన తాలిబాన్లు హైజాకర్లకు కొమ్ము కాశారు. చివరకు హైజాకర్ల ఒత్తిడికి తలొగ్గి మసూద్ అజహర్, ఒమర్ షేక్ లాంటి కరడుగట్టిన ఉగ్రవాదులను భారత్ విడిచిపెట్టాల్సి వచ్చింది. అమెరికాపై 9/11 దాడులు జరగడం, ఆ దాడుల ప్రధాన సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ ఆఫ్ఘాన్లో ఆశ్రయం పొందడం, ఆ తర్వాత పరిణామాలతో 2001లో తాలిబాన్లు అధికారం కోల్పోయారు. ఆ తర్వాత దాదాపు 20 సంవత్సరాలు ఆఫ్ఘాన్తో భారత్ సత్సంబంధాలు కొనసాగించింది. ముఖ్యంగా ఆ దేశ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. దాదాపు $300 కోట్ల పైగా పెట్టుబడులు పెట్టింది. తాలిబాన్లు పగ్గాలు చేపట్టిన తర్వాత కాబూల్లోని రాయబార కార్యాలయాన్ని భారత్ పూర్తిగా మూసివేసినప్పటికీ గతంలోలా ఈసారి వారితో బంధాన్ని తెంచుకోలేదు. చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కీలక తాలిబాన్ నేతలతో సత్సంబంధాలు కొనసాగించింది. ఇందుకు ముఖ్య కారణం లష్కరే తయ్యబా, జైషే మహమ్మద్, ఇస్లామిక్ స్టేట్, ఖొరాసిన్ ప్రావిన్స్ లాంటి ఉగ్ర సంస్థలు ఆఫ్ఘాన్ భూభాగం నుంచి భారత్పై దాడులకు పాల్పడకుండా నిరోధించడం. అంతేకాకుండా అప్పటికే తాలిబాన్లకు దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్న చైనా, పాకిస్తాన్లను అడ్డుకోవడం కూడా. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ విషయంలో తాలిబాన్ల వైఖరి కూడా మారింది. వారు భారత్ను మిత్రదేశంగా చూడడం ప్రారంభించారు. గతంలోలా భారత్పై దాడి చేసే ఉగ్ర సంస్థలకు ఆశ్రయం ఇవ్వడం మానేశారు. అదే సమయంలో పాక్ ఆఫ్ఘాన్ సంబంధాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సరిహద్దుల విషయంలో రెండు దేశాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. పాకిస్తాన్లో తీవ్రస్థాయిలో దాడులు నిర్వహిస్తున్న తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఆఫ్ఘాన్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీంతో సరిహద్దులు దాటి ఆఫ్ఘనిస్తాన్లో పాక్ దళాలు దాడులు నిర్వహించడం తాలిబాన్లకు ఆగ్రహం కల్పిస్తోంది.